అంటే అల్లు అర్జున్ లైక్ అల్లు అర్జున్ గారి మీద మీ ఒపీనియన్? అయ్యా బాబోయ్! ఇప్పుడు దాకా అడగలేదేంటి మీరు? నేను ఒక విషయం చెప్తా. మనందరి హీరోస్ ఒక లెక్క, ఈయన నెక్స్ట్ లెవెల్ లెక్క. ఎందుకు చెప్తాను? ఒకసారి ఒక ఆగస్టు 15కి 2015-16 ఆ టైంలో, ఇంకా తర్వాత తక్కువ నాకు డేట్ గుర్తు రావట్లేదు, ఇండియా బంగ్లాదేశ్ బార్డర్, కరెక్ట్గా బార్డర్, అటు వాళ్ళ గేట్లు ఉన్నాయి, ఇటు మన గేట్లు ఉన్నాయి, మధ్యలో నో మ్యాన్ ల్యాండ్ అని ఒక 100 మీటర్లు 150 మీటర్లు వదిలేస్తారు. అది నో మ్యాన్ ల్యాండ్, నీది కాదు నాది కాదు. అయితే మా వాళ్ళు అప్పుడప్పుడు మా బిగ్ ఎఫ్ఎంలో అడ్వెంచర్స్ చేద్దాం అనుకుంటారు. అలాంటి అడ్వెంచర్స్లో ఒక భాగం ఏంటంటే ఆ నో మ్యాన్ ల్యాండ్లో రేడియో స్టేషన్ సెటప్ చేసి అక్కడి నుంచి ప్రోగ్రామ్ చెయ్యాలి అని చెప్పి. సో దీనికి అటు బంగ్లాదేశ్ వాళ్ళకి వీసా అక్కర్లా, ఇండియా వాళ్ళకి వీసా అక్కర్లా, ఎవరైనా వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. అలా ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. అది ఎక్కడ అంటే కలకత్తాకి వెళ్ళి, కలకత్తా నుంచి ఆల్ ద వే బెంగాల్ చిప్పటిదాకా వెళ్ళిపోతే దాంట్లో పెట్రాపోల్ దాని పేరు, ద లాస్ట్ టౌన్, అక్కడికి వెళ్ళి ఆ రోజు ఊరును వాన పడుతుంది, ఆగస్టు 15 మన దీనికి సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అక్కడ నేను ఇది వేసి పెడితే ఆ బంగ్లాదేశ్ ఆర్మీ వాళ్ళ, ఆ బోర్డర్లో ఉన్న ఆర్మీ వాళ్ళ పిల్లలు చాలామంది వైట్ కలర్ షర్ట్స్ వేసుకుని క్యూట్ క్యూట్ పిల్లలు అందరూ వచ్చారు. వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేశారు. చేసినప్పుడు ఓకే మీరు ఇండియాలో సినిమాలు చూస్తారా, మీ బంగ్లాదేశ్ స్టార్స్ అంటే మేము బంగ్లాదేశ్ స్టార్స్ చూడము, అంతా ఇండియా సినిమాలో చూస్తాం. ఇండియాలో ఎవరు ఇష్టం మీకు, షారుఖ్ ఖానా, సల్మాన్ ఖాన్, ఎందుకంటే వాళ్ళంతా హిందీ టైప్స్ కదా. అయితే మాకు అల్లు అర్జున్ ఇష్టం అన్నారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10 మంది అక్కడ అల్లు అర్జున్ పేరు చెప్పారు, ప్రభాస్ పేరు చెప్పారు, ఎన్టీఆర్ పేరు చెప్పారు. ఒరే మీరు హిందీ వాళ్ళ తెలుగు వాళ్ళ రాని నాకు డౌట్ వస్తుంది. వాళ్ళకి వీళ్ళు తెలుగు వాళ్ళు అనే విషయం కూడా తెలియదు. మన సినిమాలన్నీ చక్కగా డబ్ చేసి వదిలేస్తున్నారు, అక్కడ పిచ్చగా ఎక్కేస్తున్నారు వాళ్ళకి. వీళ్ళు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఎప్పుడో మర్చిపోయారు. అల్లు అర్జున్ పేరు అయితే ఇంకా అసలు లిటరల్లీ హీ ఈస్ ద స్టైల్ ఐకన్ ఫర్ దెమ్. ఇప్పటికి నా ఫేస్బుక్లో మీరు వెళ్తే ఆ వీడియో ఇప్పటికీ ఉంటుంది. ఇట్స్ లైక్ అన్ అచీవ్మెంట్ కదా. నో మ్యాన్ ల్యాండ్లో ఎవడు చేస్తాడు, కరెక్ట్గా బార్డర్కి వెళ్ళి చేసిన వాళ్ళం. సో అద్భుతమైన ప్రోగ్రామ్ అది. ఇలాగే తర్వాత నేను కార్గిల్ కూడా వెళ్ళాను, కరెక్ట్గా ఆ బార్డర్ మీద అటు సైడ్ పాకిస్తాన్ కనబడుతుంటుంది. బట్ ఏదేమైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆర్ లైక్ రజనీకాంత్, వరల్డ్ ఓవర్ ఉన్నారు. నాకు షాక్ లిటరల్లీ, ఊరికే చెప్పుకోవడం కాదు, దట్ ఇస్ ట్రూ. మీకు ఆయన నచ్చింది క్వాలిటీ చెప్తా. అదే ద ట్రాన్స్ఫర్మేషన్. మీకు గుర్తుందో లేదో, మా మామయ్యకి మొగలు తీరు ఆ సినిమాలో మనం చూసిన అల్లు అర్జున్, ఈ అల్లు అర్జున్ ఒకటేనా? ఏం ట్రాన్స్ఫర్మేషన్, ఏం అసలు యాక్టింగ్లో, ఫిజిక్లో, తన బిహేవియర్లో, అన్నిట్లో కూడా అద్భుతమైన. పుష్ప మూవీ అదే ఏ క్యారెక్టర్ కావాలంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ దీస్ స్టార్స్ అండి. లిటరల్లీ మన తెలుగు ఇండస్ట్రీ షుడ్ బి, అంటే ఒక రాజమౌళి గారు మన తెలుగు ఇండస్ట్రీని ఏ రేంజ్కి తీసుకెళ్లారో నేను చెప్తున్నా కదా, ఇది అతిశయోక్తి కాదు. ఆయన బాహుబలితో తీసుకెళ్ళకన్నా ముందే అల్లు అర్జున్కి ఆ రేంజ్ ఫ్యాన్స్ ఉన్నారు.